బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది చాలా స్పష్టంగా ఓటు వేయడానికి పెద్ద ఎత్తున స్వస్థలాలకు వెళ్తున్నారు నగరవాసులు రేపు ఈ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాలన్నీ ఓటర్లతో కిటకిటలాడుతూ ఉంటాయి కానీ ఈ రోజు జాతీయ రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటు వేయడానికి జనం ఊళ్ళకు వెళ్తున్నారు తమకు ఓటు ఎక్కడ ఉందో అక్కడకు వెళుతూ ఉన్నారు ఎక్కువ మంది ఊళ్ళలో ఓటు ఉన్న వాళ్ళు సిటీల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు వారంతా ఆంధ్రప్రదేశ్కు వెళ్తూ ఉన్నారు అలాగే ఊళ్ళలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఊళ్ళకు పయనమయ్యారు 3 రోజులు వరుస సెలవులు కావడంతో పల్లె బాట పట్టారు జనం ప్రయాణికులతో బస్సులు ట్రైన్లు కిక్కిరిసిపోతున్నాయి అదనపు ట్రైన్లను వేశారు అదనపు బస్సులను నడుపుతున్నారు వారం రోజుల పాటు రిజర్వేషన్లు కూడా ఫుల్ అయిపోయాయి హైదరాబాద్ నుంచి సొంత వాహనాల్లో ఆంధ్రప్రదేశ్కు పయనమయ్యారు ఎక్కువ మంది ట్రైన్లు బస్సులలో టికెట్లు దొరకని వాళ్ళు కుటుంబంతో సహా ఊళ్ళకు వెళ్తున్న వాళ్ళు సొంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్తూ ఉన్న నేపథ్యంలో విజయవాడ హైదరాబాద్ హైవే వాహనాల రద్దీతో కిటకిటలాడుతుంది శుక్రవారం సాయంత్రం నుంచే భారీగా ట్రాఫిక్ పెరిగిపోయింది నేషనల్ హైవేపై టోల్గేట్ల దగ్గర వందలాది వాహనాలు నిలబడిపోయి కనిపిస్తున్నాయి సాధారణ రోజులతో పోలిస్తే 10,000 వాహనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఎన్నికల వేళ ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఆర్టీసీ దీంతో హైవేపై బస్సుల సంఖ్య కూడా పెరిగింది హైదరాబాద్ నుంచి అదనపు సర్వీసులు నడుపుతోంది ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అదనపు సర్వీసులను నడుపుతూ ఉన్నారు ఇవాళ హైదరాబాద్ నుంచి అదనంగా ఆంధ్రప్రదేశ్కు 500 సర్వీసులు నడుపుతున్నారు బెంగళూరు చెన్నై నుంచి కూడా ఏపీకి స్పెషల్ సర్వీసులు నడుపుతున్నారు ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు వసూలు చేస్తున్నారు ప్రత్యేక రైళ్లతో పాటు పలు రైళ్లలో అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేస్తుంది రైల్వే శాఖ సంక్రాంతికి మించి అన్నట్టుగా జనం పోటెత్తారు హైదరాబాద్ విజయవాడ హైవేపై మనం వాహనాలు ఏ విధంగా కిటకిటలాడుతున్నాయో టోల్ ప్లాజాల దగ్గర ఏ విధంగా ట్రాఫిక్ జామ్ అవుతుందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి సమాచారం అందించడానికి రమేష్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేపే పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో భారీగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మంది తరలి వెళ్తున్న నేపథ్యంలో రైట్ గతంలో ఎప్పుడు కూడా లేనంత విధంగా ఓటర్లలో చైతన్యం అయితే కనపడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చూస్తున్నాం మొత్తం వందలాదిగా వాహనాలు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పవచ్చు నిన్న ఉదయం కూడా ఈ సమయానికి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా ఈ విధంగానే ఉంది మొత్తం ఎక్కడికక్కడ మొత్తం వాహనాలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు ఒక సంక్రాంతి పండగ కూడా మనం ప్రతిసారి కూడా చూస్తాం సంక్రాంతి పండుగకి ఏ విధంగా మొత్తం పట్నం వాసులంతా కూడా పల్లె బాట పడతారో ఈసారి ఓట్లు వేయడానికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు చాలా వరకు చూడొచ్చు మొత్తం కూడా వాహనదారులంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారు గుంటూరు ఓటు వేయడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంది ఫుల్ ట్రాఫిక్ ఉందండి చూడొచ్చు మొత్తం కూడా వాహనదారులంతా కూడా ఎక్కడికక్కడ ఆ గుంటూరు వైపు వెళ్ళేవారు అదే విధంగా విజయవాడ వెళ్ళేవారు మొత్తం ఎక్కడికక్కడ వాహనాలంతా కూడా కిక్కిరిసిపోతున్నాయి వరుసగా 3 రోజులు సెలవు దినాలు కావడం అదేవిధంగా ఓటు వేయాలి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి తీరాలని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు ప్రతిరోజు కూడా ఇక్కడ వందలాది వాహనాలు కూడా వెళ్తాయి ప్రతినిత్యం కూడా ఈ టోల్ గేట్ నుంచి కూడా 30,000 వాహనాలు వెళ్తాయి కానీ నిన్న ఒక్కరోజే 50,000 వరకు వాహనాలు వెళ్ళాయంటే అదనంగా 20,000 వాహనాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు చాలా వరకు సొంత వాహనాల్లో వెళ్తున్నారు సొంత వాహనాలు ఉన్నవారు సొంత వాహనాల వారు అదేవిధంగా ఆ బస్సులు ట్రైన్లు అయితే చెప్పనవసరం లేదు గత ముందుగానే బుక్ అయినటువంటి పరిస్థితి టికెట్స్ అన్ని కూడా బుక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఎక్కువగా ఆ విజయవాడకు చెందినటువంటి ట్రావెల్స్ వారంతా కూడా ముందుగానే వారంతా కూడా కేటాయించుకొని ఎక్కడికక్కడ వాళ్లకు ఫ్రీ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఆ కూకట్పల్లి నుంచి కానీ ఎల్బీ నగర్ నుంచి కానీ అక్కడ కోఆర్డినేషన్ చేసుకొని వారందరికీ కూడా వాహనం అందుబాటులో ఉంటుందని వారు నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి కావడంతో ఉన్నది మనం చూడొచ్చు దాదాపు విజయవాడ వెళ్లే వాహనాలన్నీ కూడా ఎట్లా నిలిచిపోయాయో చూడొచ్చు మనం ఇవన్నీ కూడా వాహనాలు ఎక్కువగా రామోజీ ఫిలిం సిటీ నుంచే ఆ వాహనాలు కిక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు రామోజీ ఫిలిం సిటీ నుంచి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు మనం జనరల్ గా చూస్తున్నాం అన్ని వాహనాలు కూడా ఏపీ 29 అదే విధంగా ఏపీ 07 మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనాలే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు మనం ఇక ఈ ట్రాఫిక్ జామ్ ని ఈ రోజు కొత్త కాదు నిన్నటి నుంచి కూడా నిన్న ఇవాళ అదే విధంగా నైట్ వరకు కూడా ఎక్కువగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ఎక్కడికి వెళ్తున్నారు
విజయవాడ వెళ్తున్నాం అండి. ఓటు వేయడానికి కేవలం ఓటు వేయడానికి. మొత్తం టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నాం. విజయవాడ గతంలో వెళ్ళారా? గతంలో ప్రతిసారి ఓటేస్తామండి. ఎలా ఉంది ట్రాఫిక్ జామ్? గతంలో కంటే 4 రెట్లు ఎక్కువ ఉంది. ఎప్పుడు రిటర్న్ వస్తారండి? మళ్ళీ 13th అండి. ఓటు వేసి మన్నాడే రిటర్న్ వస్తాం. ఈసారి ఎక్కువగా చైతన్యం కనిపిస్తుంది ఓటు వేయడానికి. ఏమండి ఓటు వేయడానికి ఎక్కువగా వెళ్తున్నట్టుంది. అవునండి, చాలా ఎక్కువగా ఉంది. చూడొచ్చు, వాహనదారులు అంతా కూడా చెప్తున్నారు మేము ప్రతిసారి వెళ్ళకుండా కానీ ఈసారి ఎక్కువగా వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మొత్తం ఏపీ వైపు వాహనాలు పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గుంటూరు, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ వెళ్లే వారంతా కూడా ఇదే మార్గం నుంచి రావాలని చెప్పవచ్చు. మొత్తం 16 గేట్లు ఉంటాయి. మొత్తం కూడా 16 గేట్లలో 12 గేట్లు కూడా విజయవాడ వైపే ఓపెన్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా సొంత వాహనాలు అదేవిధంగా ట్రైన్లు, బస్సులు ఇక చెప్పనవసరం లేదని చెప్పవచ్చు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఆ టోల్ ప్లాజా వద్ద కనిపిస్తుందని చెప్పవచ్చు. నిన్నటి నుంచి ఇదే విధమైనటువంటి ఆ ఫ్లో అయితే కొనసాగుతుంది. రాత్రి వరకు కొనసాగే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం ఒక సందడి వాతావరణం. గతంలో కూడా మనం 2019 ఎన్నికలు చూసాం, 2014 ఎన్నికలు చూసాం, కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా ఓటు వేయడానికి బారులు తీరినటువంటి పరిస్థితి లేదు. ఎక్కువగా కూకట్పల్లి నుంచి, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి కూడా వారు వస్తున్నారు. నిన్న చాలా వరకు బయలుదేరి వెళ్లారు, మళ్ళీ ఈ రోజు బయలుదేరి వెళ్తున్నారు. ప్రతి ఒక్క వాహనం, ఏ వాహనం చూసినా కానీ ప్రతి వాహనంలో కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చాలా వరకు ఎంతో ఉత్సాహంగా చెప్తున్నారు. వారు అడిగిన వారిని కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే మేము ఓటు వేయడానికి వెళ్తున్నామని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం గతంలో మనం చాలా వరకు చూస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి ఓటు కోసం ఈ విధంగా బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఎక్కడా చోటు చేసుకోలేదు. కానీ ఫస్ట్ టైం అనుకుంటా ఓటర్లలో మాత్రం చాలా వరకు చైతన్యం వస్తుంది. కానీ ఈ పెరిగినటువంటి ఈ ఓటింగ్ ఎవరికి లాభం ఎవరికి నష్టమో కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు? నాకట్పల్లి ఓటు వేయడానికి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి. ఎలా ఉంది ట్రాఫిక్ జామ్? ఫుల్ ట్రాఫిక్ అయింది. హైదరాబాద్ హైద్ నగర్ నుంచి 1.5 కిలోమీటర్ బాగా ఉంది. చూడొచ్చు, హైత్ నగర్ నుంచి కూడా ఆ ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పవచ్చు. హైత్ నగర్ నుంచి ఇక్కడి వరకు కూడా మొదటగా వచ్చే టోల్ గేట్ ఇదే అని చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి ఎదురు కాగానే అటు హైత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ కాగానే ముందుగా వచ్చేది ఆ పంతంగి టోల్ ప్లాజా. ఒక్కొక్కసారి మనం ఆ పంతంగి టోల్ ప్లాజా చూస్తున్నాం. గేట్లన్నీ కూడా విజయవాడ వైపే ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అయినా కానీ ఆ కంట్రోల్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. నిన్న 50,000 వరకు వాహనాలు వెళ్ళాయి. మళ్ళీ ఈ రోజు అదే విధమైనటువంటి ఫ్లో అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద చాలా వరకు చెప్తున్నటువంటి ప్రకారం వారు మాత్రం మేము ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు వేయడానికి వెళ్తున్నామని చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇంకా వాహనాలు మాత్రం కిలోమీటర్ల మేర ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఫాస్ట్ ట్యాగ్ల వద్ద కూడా ఆపి వారు ఫాస్ట్ ట్యాగ్ కూడా ఓపెన్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ ఓటు వేయడానికి. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ప్రతిసారి వెళ్తుంటారా? ఎలా ఉంది ట్రాఫిక్ జామ్? ఎలా ఉంది? ఫుల్ గా ఉంది. మళ్ళీ ఎప్పుడండి రిటర్న్ అయ్యేది? నెక్స్ట్ వీక్. ఈసారి ఎక్కువగా ఎందుకంటారు? మేబీ పోటీ అట్లాగే ఉంది కదా. థ్యాంక్ యూ. రైట్, చూడొచ్చు, విజయవాడ వెళ్ళేవారు మనకు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కంటే ఈసారి ఎందుకు ఎక్కువగా వెళ్తున్నారంటే ఏపీలో సిచ్యువేషన్ చూసినా కానీ పోటీ కూడా అదే విధంగా ఉంది కాబట్టి మేమంతా కూడా ఎక్కువ సంఖ్యలో పోతున్నామని చెప్తున్నారు. చాలా వరకు మనం వాహనాలు మొత్తం వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ. ఓటు వేయడానికి ప్రతిసారి వెళ్తుంటారా? yes. ఎలా ఉంది ట్రాఫిక్? ఎలా ఉంది? ఫుల్. మళ్ళీ ఎందుకండి ఈసారి ఇంతగానో ఓటు వేయడానికి వెళ్తున్నారు? గతంలో ఎప్పుడు లేనంత. ఒకటి వదిలించుకోవాలని ఒక సైకో ప్రభుత్వం వదిలించుకోవడానికి వెళ్తున్నాం. కండువా వేశారు, అభిమానం చూపించుకోవాలి. ఒక సైకో ప్రభుత్వం వదిలించుకోవాలని ఒక యూనిటీ తెచ్చాడు మొత్తానికి. జనాలు కూడా ఒక యూనిటీ తెచ్చాడు. వాడు చేసిన తప్పుకి స్వచ్ఛందంగా వెళ్తున్నారా? చాలా వరకు ట్రావెల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలనుకున్నాడు. ఎవరికి? ఎందుకని అంతగానం? సైకో ప్రవర్తన చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మీకు కనిపించిన దాని గురించి ఎవరు చెప్పలేము. మీ కళ్ళ ముందు కనిపించిన చెప్తారుగా, అదే జరుగుతుంది. పోయినసారి చాలా తక్కువగా ఉండే ఓటు వేయడానికి వెళ్ళిన వారు, ఈసారి ఎక్కువగా. అదే అంటున్నా, మీకు తెలియనప్పుడు మీరు ఏది చెప్పరు. మీ కళ్ళ ముందు కనబడుతుంది మీ రాష్ట్రం పాడైపోతుందని బాధ అనిపిస్తుందిగా, దానికి వెళ్తారు. ఇప్పుడు పండగ ఊరెందుకు వెళ్తాం? ఆనందం కోసం. ఇప్పుడు ఎందుకు వెళ్తాం? సంక్రాంతి పండుగ ఏ విధంగా వెళ్ళారో మళ్ళీ ఈ రోజు అదే కనిపిస్తుంది. మరో సంక్రాంతి జరుగుతుంది.
ఎందుకంటే ఒక రాక్షసుని వదిలిస్తున్నాం వాటి. చూడొచ్చు మొత్తం మీద ఆ గతంలో సంక్రాంతి పండుగకు ఏ విధంగా అయితే మొత్తం ఫ్యామిలీతో కలిసి ఏ విధంగా వెళ్తారో ఈసారి కూడా ఓటు వేయడానికి ఆ విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం దాదాపు 1/2 కిలోమీటర్ వరకు టోల్ గేట్ నుంచి కూడా నడుచుకుంటూ వస్తూనే ఉన్నాం, వెహికల్స్ ని చూస్తూనే ఉన్నాం. మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం విజయవాడ, వైజాగ్, గుంటూరు, అద్దంకి, ప్రకాశం వెళ్లే మార్గాలన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలి కాబట్టి కిలోమీటర్ల మేర బారులు తీరినటువంటి పరిస్థితి అద్దంకి టోల్ ప్లాజా వద్ద కనపడుతుంది. రోహిత్. రైట్ రమేష్, ఓటు వేయటానికి ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ నుంచి వెళుతున్న వారి సంఖ్య భారీగా ఉండడంతో జాతీయ రహదారిపై ఎక్కువ వాహనాలు కనిపిస్తున్నాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొదటి టోల్ ప్లాజా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు వచ్చే మొదటి టోల్ ప్లాజా పంతంగి దగ్గర భారీగా వాహనాల సంఖ్య మనకి కనిపిస్తుంది. రోజు కంటే వేలాది వాహనాలు ఈరోజు కనిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవటానికి నగరంలో ఉన్న వాళ్ళంతా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా పల్లెబాట పడుతూ ఉన్నారు. తెలంగాణలో ఇతర గ్రామాలలో, ఇతర జిల్లాలలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆయా గ్రామాలకు, జిల్లాలకు వెళ్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉండే హైదరాబాద్లో ఉన్న వారంతా స్వచ్ఛందంగా తమ వాహనాలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వస్థలాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రైల్వే శాఖ ప్రత్యేక ట్రైన్స్ నడుపుతోంది. అదనపు కోచ్లను ఏర్పాటు చేస్తోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు బస్సులను, ఫ్రీ బస్సులను ఏర్పాటు చేశాయి. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అదనపు బస్సులను నడుపుతున్నాయి. వీటిలో టికెట్ దొరకని వాళ్ళు కూడా సొంత వాహనాలలో, సొంత కార్లలో ఆంధ్రప్రదేశ్కు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళుతూ ఉన్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. గంటల సమయం పడుతుంది. మొదటి టోల్ ప్లాజాను, హైదరాబాద్ నుంచి మొదటి టోల్ ప్లాజా పంతంగిని క్రాస్ చేయడానికి గంటల సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఈ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 4వ విడత పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాలన్నీ కిటకిటలాడతాయి. పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ మంది ఓటర్లు వెళుతూ ఉన్న నేపథ్యంలో ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు జాతీయ రహదారులు ఏ విధంగా కిటకిటలాడుతున్నాయో.